నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 23వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నైనం చిందతి శాస్త్రాన్ని నైనం దహతి పవక న చైనం క్లెద్యయంతి అపో న శుష్యతి మారుతాహ. అంటే పూర్వశ్లోకాల్లో ఆత్మ చాలా చిన్నది, కంటికి కానరాదు, దానికి జననం లేదు, మరణం లేదు అని తెలుసుకుంటూ వచ్చాం కదా. అలానే ఆత్మని చంపడానికి ఎటువంటి ఆయుధాలు కూడా లేవు. అంటే పంచభూతాలు ఏవి చంపలేవు, గాలి, నిప్పు, నీరు ఏవి ఆత్మని చంపలేవు. ఆత్మ బదిలీ అవుతుంది తప్ప దానికి జననం లేదు, మరణం లేదు అని చెప్పి చెప్తారనమాట. అంటే పూర్వంలో ఈ పంచభూతాలు కలిపి కూడా ఆయుధాలు చేసేవారు. అలాంటి ఆయుధాలతో కూడా ఆత్మని చంపలేమంట. అంటే ఇప్పుడు కూడా సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు న్యూక్లియర్ వెపన్స్ అని తయారు చేస్తున్నారు కదా, వాటితో కూడా ఆత్మని చంపలేము, అంత చిన్నగా ఉంటుంది. అది భగవంతుని యొక్క అంశం. అన్ని అంశాలు కలిపితే భగవంతుని యొక్క ఆత్మకు సమానం అవుతుంది అని తెలుసుకుంటూ వచ్చాం కదా పూర్వశ్లోకంలో. అదే వరాహ పురాణంలో కూడా ఉందంట. ఇదంతా ఆత్మజ్ఞానం కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వస్తాడనమాట ఈ శ్లోకంలో. అదే ఈ శ్లోకం యొక్క భావం. కృష్ణ కృష్ణ.